ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 14వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని చక్కగా అర్ధసహితం తెలుసుకున్నాము. ఈరోజు 15వ శ్లోకం. అయితే నిజానికి ఈ 14వ శ్లోకము 15వ శ్లోకము రెండు కూడా ఒకటే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఒకసారి 14వ శ్లోకాన్ని కూడా మళ్ళీ చదువుదామండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్య అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. అంటే దీనికి అర్థం ఏం చెప్పిండ్రు మనకు అంటే, అన్నము వల్ల ప్రాణులు పుడుతున్నాయి, మేఘం వల్ల అన్నం కలుగుతుంది, యజ్ఞం వలన మేఘం ఏర్పడుతుంది, యజ్ఞము కర్మ వల్లనే సాధ్యమవుతుంది. అంటే కర్మలు చేయక తప్పదు. మనము కర్మలు చేయడము వల్లనే మనకు అన్నము అనేది రావాలి అంటే యజ్ఞం జరగాలి. యజ్ఞం జరిగితేనే మేఘాలు ఏర్పడుతున్నాయి, మేఘాలు ఏర్పడితేనే అన్నము అనేది మనము పొందగలుగుతున్నాం. అంటే భూమి నుంచి నీటిని తీసుకుని మేఘాలు ఏర్పడము అనేది ఒక యజ్ఞము, అది జరుగుతుంది చక్రము, కాలచక్రంలో. మరి ఇవన్నీ కూడా సృష్టించబడినవి ఆ భగవంతుడి చేత. ఆ భగవంతుడు ఇవన్నీ సృష్టించి మన కోసం ఇవన్నీ ఏర్పాటు చేసిండు కదా. చేసినప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి కూడా మనం కూడా యజ్ఞం చేయవాలి. ఇప్పుడు మనం అన్నం వండుకోవడానికి బియ్యం చేసుకోవాలి, ఆ బియ్యాన్ని వండుకోవాలి, మళ్ళీ దాన్ని తిన్న తర్వాత అరిగించుకోవడానికి కూడా మన కడుపులో కూడా యజ్ఞం అనేది జరుగుతుంది. వేడి అనేది ఉండడం వల్లనే అది మనం జీవించి ఉండగలుగుతున్నాము. మనము శ్రద్ధగా తిన్నప్పుడే, మంచి ఆహారాన్ని తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యవంతంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము శక్తి కలిగి ఉంటాము. మనం మన యజ్ఞాలు చేయగలుగుతాం. అంటే చూడండి, ఒకదానికొకటి రిలేటెడ్ అన్నీ కూడా. మన శరీరము మనకు ఉపయోగపడాలి. అంటే మనము ఈ శరీరం మనం కాదు అని చెప్పిండు కదా సాంఖ్యయోగంలో. ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ అనుకూలంగా ఈ శరీరం ఉపయోగపడాలి, మరి ధర్మంగా ప్రవర్తించాలి, ఈ మనం చేసిన కర్మలను తొలగించుకోవాలి, కర్మ బంధాలను తొలగించుకోవాలి. అంటే అటువంటి కర్మలు చేయాలి అన్నప్పుడు మనము మంచి ఆహారాన్ని తీసుకొని ముందు ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. మరి ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి అంటే, మంచి ఆహారం పొందాలి అంటే మనకు భూమి సారవంతంగా ఉండాలి, మరి ప్రకృతి సహకరించాలి. మరి ఆ ప్రకృతి ఏదైతే ఉందో అది మన చేతిలో లేదు. కాబట్టి దాన్ని ఎవరు మనకు అందిస్తున్నారు? ఆ భగవంతుడు దేవతల రూపంలో ఒక్కొక్క దానికి ఒక్కో దేవత రూపంలో అన్నిటినీ సమకూరుస్తున్నాడు. మరి అందుకని మనము యజ్ఞంలాగా చేయాలి. అంటే మనం చేసే పనులు శ్రద్ధగా చేయాలి. తర్వాత ఆ దేవతలకు కూడా మనము సంతృప్తిపరచాలి. అప్పుడు వాళ్ళు మనను సంతృప్తిపరుస్తారు, మనకు భోగభాగ్యాలు ఇస్తారు అని చెప్తూ ఈ 15వ శ్లోకం విందాము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అంటే కర్మ వేదం వల్ల కలుగుతుంది. మనం చేసే కర్మ వల్లనే యజ్ఞం అన్నాం కదా. మరి కర్మ ఏ విధంగా ఎవరు చెప్పినట్టు చేయాలి? వేదం చెప్పినట్టు చేయాలి. వేదము అక్షర రూపుడైన బ్రహ్మం నుండి ఉత్పన్నమైంది. మరి అక్షరం అంటే ఎవరు? క్షరము గాంధీ అక్షరము. ఆ అక్షరం అనేదే భగవంతుడు. ఆ వేదమును ఎవరిచ్చారు? ఆ బ్రహ్మము అంటే ఆ భగవంతుడు.
అంచేత సర్వగతమైన బ్రహ్మము సదా యజ్ఞమునందే స్థిరపడి ఉంది. అంటే కర్మ చేస్తేనే యజ్ఞం చేయగలుగుతాం, కర్మ వల్లనే యజ్ఞం సాధ్యమవుతుంది. మరి ఆ యజ్ఞంలో ఉన్నది ఎవరు అంటే ఆ పరబ్రహ్మమే. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని కూడా నువ్వు శ్రద్ధతోని చేసినప్పుడే నువ్వు దాని ఫలితాన్ని పొందగలుగుతావు. లేకుంటే మనము ఆ ఫలితాన్ని పొందలేం. దీని గురించి మంచిగా తెలుసుకున్నాం మనం కదా. అన్నం నుండే ప్రాణులు పుడతాయి. ప్రాణులు ఆవిర్భావం అన్నం వల్ల జరుగుతూ ఉంది కదా. మరి ప్రాణులు కేవలము అన్నం ఉంటేనే పుడతాయా? పుట్టవు కదా. అన్నం మనం తిని మనలో ఆ శక్తి సృష్టించే శక్తి, బ్రహ్మదేవుడు యజ్ఞం చేసి మనుషులను సృష్టించే శక్తిని పొందాడో అలాగే మనకు ఈ భూమి మీద అన్నం వల్ల ఆ శక్తి మన శరీరంలో కలుగుతున్నది. యజ్ఞము వల్ల వర్షం కలుగుతుందండి. యజ్ఞం చేయకపోతే వర్షాలు పడవా అంటే మనమే దేవుళ్ళకు మొక్కుతాం వర్షాలు పడాలి అని. మరి ఎందుకు మొక్కుతున్నామండి? యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మరి వర్షాలు పడాలనే కదా. అయితే మేఘాలు అక్కడ గగనంలోకి పోవడానికి మనం ఏం చేయలేము. వర్షాలు పడాలి అంటే మేఘాలు తయారు కావాలి. మేఘాలు తయారయ్యి వాటంతట అవే తయారవుతాయి. మళ్ళీ అవి పరోపకారం చేయడం కోసం వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. చూడండి ఇప్పుడు అట్లా కర్మ యజ్ఞం అనేది ఏంటిది అని అంటే మనం కూడా చెయ్యాలి. మనకు వచ్చిన శక్తితోని పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండాలి, మన కోసం చేసుకోవడానికి కాదు. ఆ విధంగా చేస్తే అది యజ్ఞం అవుతుంది. అంతేగాని నువ్వు ఫలం కోరుకొని నీకు అవసరం కోసం చేసే పనులేవి కూడా నీకు ఆనందాన్ని ఇవ్వవు. అది యజ్ఞం కాదు, ఫలవంతం కాదు. ఎట్లా అంటున్నారంటే పనులు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ పని చేస్తే నువ్వు ఇది ఎందుకు వేస్తున్నావు అంటే పలానా దానికోసం స్కూల్కి వెళ్తున్నాము, చదువుకోవడానికి, ఉద్యోగానికి వెళ్తున్నాము, జీతం వస్తుందని. అయితే జీతం వస్తుంది కరెక్టే, నీకు జీతం రావడం కోసమే నువ్వు అందులో ఉద్యోగానికి పోతున్నావు. కానీ నువ్వు నెల రోజులు పని చేయాలి. పని చేసేటప్పుడల్లా రోజు జీతం వస్తుంది అంటే రోజు వస్తుందా? జీతం రాదు కదా మరి. కాబట్టి నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టి ఆ పని సక్రమంగా చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా జీతము వస్తుంది. దాంతో నీకు మంచి పేరు వస్తుంది, నీకు ప్రశంసలు వస్తాయి, నువ్వు మంచి గుర్తింపు పొందుతావు. మళ్ళీ దాని ద్వారా నీకు రావలసిన జీతమే కాకుండా ప్రమోషన్లు వస్తాయి, ఇవన్నీ కలుగుతాయి. మరి ఇవి ఎట్లా కలిగినాయి అంటే నువ్వు యజ్ఞంలాగా చేసినావు. రోజు చేసేటప్పుడు వచ్చే జీతాన్ని దృష్టిలో పెట్టుకొని చేయకుండా. అయితే పరీక్షలో ఈ ఆన్సర్ వస్తుంది, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అని కొన్ని పెట్టిస్తారండి. అవే వస్తాయని అవే చదువుకొని పోతే వస్తాయా? రావు. రానప్పుడు ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాడు కదా. అట్లాంటి పద్ధతి చేయకూడదు. మనం ఫలితాన్ని ఊహించుకుంటూ వచ్చే ఫలితం ఆనందం అయిపోయిగా ఒక్కరోజు, ఇప్పుడు వారం రోజులు చేస్తే ఈ పని అయిపోతుంది, మనకేదో లాభం అవుతుందంటే ఆ వారం రోజులు నువ్వు ఫలితాన్ని ఆశించే దాని గురించి ఆలోచిస్తూ పని చేస్తే ఈ పని సక్సెస్ అయినప్పుడే కదా నీకు ఆ ఫలితం దక్కుతుంది. ఈ పని సక్సెస్ కావడానికి చాలా కష్టం. దాని మీద శ్రద్ధ పెట్టి చేయనప్పుడు నువ్వు రోజుగా ఒక్కరోజు అయితే, 2 రోజులు అయితే, 3 రోజులు అయితే అయిపోయింది, ఇక అయిపోయింది అంటే పని అయిపోయింది, కానీ నీకు ఫలితం రాలేదు. దానివల్ల ఎందుకు రాలేదు అంటే నువ్వు ఫలితాన్నే ఆశించి పని చేసినావు కాబట్టి నువ్వు ఆ ఫలితాన్ని పొందు. నేను ఇంత కష్టపడ్డానండి కానీ నాకు ప్రమోషన్ రాలేదు అంటే ప్రమోషన్ రావాలి అని నువ్వు కష్టపడకు.
నువ్వు కష్టపడి పని చేస్తే ఆటోమేటిక్గా నువ్వు మంచి పని చేసినప్పుడు మంచి ఆ, ప్రశంసలు అందుకుంటావు. దాని ద్వారా నీకు ప్రమోషన్ అనేది వచ్చేస్తుంది. నువ్వు కోరాల్సిన అవసరమే లేదు. అది భగవంతుడు చెప్తున్నాడు. యజ్ఞం అనగానే ఏ పని చేస్తే ఆ పని యజ్ఞం కాదు, కర్మనే అది కూడా. కానీ ఫలితం ఆశించకుండా పరులకు ఉపయోగపడే విధంగా ఎప్పుడైతే మనం కర్మ చేస్తామో అది మనకు యజ్ఞంలాగా చేసినట్టు. అంతేగాని మనం ఏదో ఇప్పుడే ఆశించి అబ్బా ఉవ్విళ్ళు ఊరుతూ దానికోసం ఇప్పుడు మనం ఇళ్ళలో కూడా చేస్తామండి. రోజు చేస్తే ఎంతో బాగుంటుంది అమ్మ, పప్పు కర్రీ అన్నీ స్వీట్స్. కానీ ఎవరైనా వస్తున్నారు అంటే అమ్మ ఇది చెయ్యి అడిగినరు అనుకో, అడిగిన రోజు చేద్దాము అని మొదలు పెడితే ఏదో ఒక ఆటంకం అయ్యి అది సరిగ్గా కాదు. ఎప్పుడు ఎంతో మంచిగా అవుతుంది ఏంది ఇవాళ గిట్లయింది అంటే నువ్వు కాకముందే దాన్ని ఊహించుకొని నువ్వు సంబరపడ్డావు కాబట్టి అది ఏమైంది, దాని మీద దృష్టి ఉన్నది నీకు. అది చెప్తున్నాడు భగవంతుడు చెప్పేది. మేఘాలు ఎప్పుడు వస్తాయా అని మేఘాలను చూసుకుంటూ కూర్చుంటే వర్షాలు వస్తాయా? రావు కదా. వాటి పని అవి చేసుకుంటాయి, నీ పని నువ్వు చేసుకోవాలి. పరీక్ష రిజల్ట్ వస్తుంది అని అంటే నువ్వు ముందు పరీక్ష రాయాలి. పరీక్ష రాయాలంటే నువ్వు బడికి పోవాలి, రోజు చదువుకోవాలి. అన్నీ చదువుకొని పోతే నువ్వు అందులో వచ్చిన క్వశ్చన్ ఏది వచ్చినా నువ్వు ఆన్సర్ రాయగలుగుతావు. అంతేగాని నువ్వు అందులో వచ్చేది ఇది వస్తుందేమో అది వస్తుందేమో అని ఊహించుకొని పోతే రావచ్చు, రాకపోవచ్చు. ఇట్లా అంటే ఏమంటారు, కొంతమంది సక్సెస్ అవుతారు అంటే వాళ్ళ అప్పటి సమయాన్ని బట్టి ఒక్కొక్కసారి కావచ్చు, కాకపోవచ్చు. వాళ్ళు అప్పుడు సక్సెస్ అయినా తర్వాత జీవితంలో సక్సెస్ అవుతారో వారో తెలియదు, వాళ్ళకు ఉపయోగపడుతుందో లేదో. చూడండి, ఇప్పుడు ఎంతమంది ఫేక్ డాక్టర్లు అంటారు. ఫేక్ డాక్టర్లు సర్టిఫికేట్ మాత్రమే తెచ్చుకోగలుగుతారు, కానీ వాళ్ళు ఆపరేషన్లు చేయగలుగుతారా? చేయలేరు. అంటే దాన్ని దైవంగా భావించి ఒక యజ్ఞంలాగా దాన్ని నేర్చుకొని చేసినప్పుడు దానివల్ల ఫలితం ఉంటుంది. కానీ ఏదో ఒకటి మనకు రావాలి అని కోరుకుని తెచ్చుకోవడం వల్ల బలవంతంగా తెచ్చుకున్నా కూడా అది మనకు ఉపయోగపడదు. పిల్లలకు కూడా అండి మార్కులు వేయిస్తారు టీచర్ల దగ్గర పోయి మాట్లాడి, మావాడు ఏడుస్తుండు ఆడికంటే తక్కువ వచ్చినాయని కొంచెం మేడం ఇంకో మార్క్ వేయండి అని ఇట్లా వాళ్ళతో మాట్లాడుతూ పిల్లల కోసము అట్లాంటివి నేర్పిస్తే పిల్లలు వాళ్ళు చదువుకొని సాధించాల్సిన విషయాన్ని మనమేదో మాట్లాడి చేపిస్తే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుందా? మరి నాలెడ్జ్ తెప్పించగలుగుతారా ఆ విధంగా ఎవరితోనన్నా? లేదు కదా. ఇక్కడ ఈ ప్రాక్టీసింగ్లో తప్పులు జరుగుతున్నాయి. మనం చేసే పనిలో తొందరగా అయిపోవాలి, షార్ట్ కట్లు అయిపోవాలి, ఏదో ఒక రకంగా దాన్ని ముగించాలి అనే పద్ధతిలో మనం ఎప్పుడు కర్మలు చేసినా కూడా అవి మనకు ఏ విధంగా ఉపయోగపడవు. ప్రస్తుతానికి ఉపయోగపడ్డా తర్వాత ఏమాత్రమో వాటి వల్ల నష్టమే కలుగుతుంది కానీ లాభం కలగదు. ఇప్పుడు ఇదే ఉదాహరణ తీసుకోండి. ఇట్లనే ఏవో చీటింగులు చేసి మార్కులు వేయించి అది చేసి ఆ సార్కి వేపి ఈ సార్కి వేపి వాడు చదువుతాడు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ పని చేయాలంటే వీడికి తెలివి ఉండదు, వీడు చేయలేడు. అప్పుడు ఏం లాభమైందండి దాంతో? దానివల్ల లాభమైంది అప్పుడైనా అతను కష్టపడి నేర్చుకొని చేయగలిగినప్పుడే వాడికి సక్సెస్ అనేది చూస్తాడు. అంతేగాని చెయ్యడం అనేది చేసినాము కర్మ, అబ్బా ఇలా 10వ తరగతి పరీక్షలు అయిపోయే వరకు ఎంత కష్టం వాళ్ళనే పట్టుకొని ఉండాలి. ఓ యజ్ఞంలాగా ఉన్నావు, కానీ అది కరెక్ట్గా యజ్ఞంలాగా ఉన్నావా? కరెక్ట్గా చదివించావా? లేకుంటే ఇట్లాంటి పిచ్చి పనులు చేసి అయిపోగొట్టి మా అమ్మాయి పాస్ అయింది, మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటే లాభం లేదు.
అది తెలుసుకోవాలి. ఇది ఒక ఉద్యోగమే కాదు, తిండైనా అంతేనండి. ఏదైనా మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ విధంగా యజ్ఞంలాగా చెయ్యండి అని మనకు భగవంతుడు తెలియజేస్తున్నాడు. యజ్ఞం అంటేనే కర్మలు చేయక తప్పదు. కానీ ఆ కర్మలను ఈ విధంగా చేసుకుంటేనే నీకు ఫలితము, మీకు భోగభాగ్యాలు అన్నీ వస్తాయి, ఆనందం కలుగుతుంది, మీరు జ్ఞానవంతులు అవుతారు. తద్వారా మనం మంచిగా ఉంటేనే కదా, పుష్టిక ఆహారం తీసుకుంటేనే మనకు శక్తి ఉంటుంది. శక్తి వస్తే మనము కర్మలు చేస్తాము. కర్మలు చేయడం వల్ల అనుభవంతో జ్ఞానం కలుగుతుంది. దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మొద్దు, ఏ పని అవసరము, ఏది అవసరం లేదు, ఏది మంచిది, ఏది చెడ్డది ఎట్లా తెలుస్తుందండి? చేస్తేనే కదా తెలుస్తుంది. మనము చేయకుండానే ఫలితాలు రావాలంటే ఎవరికి రావు. చేసినా కూడా చేసే పద్ధతిలో చేస్తేనే ఫలితం వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. మరి అర్జున, నేను తప్పింపజేస్తున్నాను. వర్షాన్ని ఆకాశంలో నిలిపేది నేనే, వర్షాన్ని కురిపించేది నేనే, అది అన్నీ నేనే అంటాడు భగవంతుడు. వివిధ రూపాల్లో మీకు ఇవన్నీ అందిస్తున్నా, వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు కూడా అదే విధంగా కర్మలు చేయండి, చేసి బాగుపడండి. అంతేగాని నువ్వు ఉన్నదాన్ని ఉపయోగించి ఇప్పుడు నీకు యుద్ధం చేయవయ్యా అని తీసుకొస్తే, ఈయనని చంపితే ఎట్లా అని, యుద్ధం అంటేనే చంపాలి, మరి చంపడానికే కదా వచ్చినావు, నువ్వు ధర్మస్థాపన చేయడానికే కదా వచ్చినావు. నీకు అన్యాయం జరిగింది, ధర్మం లేదు, అధర్మం ఉన్నది ఇక్కడ, అధర్మాన్ని నశింపజేయాలని కదా నువ్వు ఇక్కడికి వచ్చినావు. నేను నీ వెంట వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సినది చేయకుండా యజ్ఞంలాగా నువ్వు దాని ఫలితము ఏమవుతుంది, వీడు చేస్తాడు వాడు చేస్తాడు అంటే, సోల్జర్ ఉంటాడు, సైనికుడు ఎట్లా చంపుతాడండి? చంపలేడు కదా. దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు, ఆయన చనిపోవడానికి సిద్ధపడి పోయిండు. దేశాన్ని రక్షించాలనే పద్ధతులు అంటే ఇప్పుడు ఆయన స్వార్థం కోసం యుద్ధం చేయడం లేదు, అక్కడ ధర్మాన్ని రక్షించడం కోసం యుద్ధం చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నేను అంటున్నాడు అర్జునుడు. మనం కూడా ఇదే విధంగా నేను అనుకొని మనకేం లాభము, మనం ఏం చేయాలి, మన కష్టం కావద్దు అని ఆలోచించి కర్మలు చేస్తే ఫలితం ఉండదు. మనం కష్టమైనా నష్టమైనా మనం చేయాల్సినవి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేసుకుంటూ వెళ్తూ ఉండాల్సిందే. అట్లా చేస్తూ ఉన్నప్పుడే మీరు జ్ఞానవంతులైతారు. మీకు అన్నీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దేవతలు సిద్ధంగా ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇదండి మనకు భగవంతుడు తెలియజేసేది. కాబట్టి కర్మలను ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తేనే మనము సఫలీకృతులం అవుతాము, మనము ఆనందించగలుగుతాం. మనం చేసిన పని చిన్నదా పెద్దదా, ఎంత డబ్బు వస్తుంది, ఎలా సుఖపడతాము అన్నది కాదు. మనకు ప్రశాంతం ఉండాలి, ప్రశాంతత కలగాలి, సంతృప్తి కలగాలి. అది ముఖ్యమైన మంచి కార్యం చేసినప్పుడు మనకు సంతృప్తి కలుగుతుంది. సంతృప్తి కలిగినప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం దేన్నైనా కూడా అంటే అదే జ్ఞానము, మంచి విషయాలను నేర్చుకోగలుగుతాము, మంచి మాటలు మాట్లాడగలుగుతాము, అది నియంత్రించుకోగలుగుతాం అన్నమాట. ఎవరైతే ప్రశాంత చిత్తులైతారో వాళ్ళు ఏది చేసినా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ ప్రశాంతత పొందడము, చిత్తశుద్ధి కలగడం కోసం మనము ఇటువంటి కర్మలు చేయాలి అని మనకు ఆ కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు ఈ 14-15 శ్లోకాలలో. ఇదండి మరి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.